సమ్మర్ వచ్చేసింది కదా, మరి మార్కెట్లో విరివిగా దొరుకుతున్న పుచ్చకాయలు మీరు కొని తింటున్నారా? వాటిలో కల్తీ జరుగుతున్న వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే భయం వేస్తుంది. నిజంగానే వీటిని ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. తమిళనాడులో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా జరిపిన తనిఖీల్లో 2000 పుచ్చకాయలను రసాయనాలతో కల్తీ చేసినట్టు తేలింది. పుచ్చకాయలను నిల్వ చేయడానికి రెడ్ ఫుడ్, డైఎరిథ్రోసిన్ బి వంటి కొన్ని రసాయనాలను వాడుతున్నారు. అలాంటి వాటిని తినడం ద్వారా వాంతులు, విరోచనాలు, జీర్ణాశయ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, చర్మంపై దద్దుర్లు, తల తిరగటం, చలి, దగ్గు, బొబ్బలు, థైరాయిడ్ పనిచేయకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మరైతే ఈ రసాయనాలను ఎలా గుర్తించాలి అనే దానికి ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని సూచనలు చేసింది. కట్ చేసిన పుచ్చకాయలో ఎరుపు వైపు కాటన్ బాల్ తో రుద్దండి. దూది శుభ్రంగా ఉంటే పండు సహజంగా ఉందని తెలుస్తుంది. అదే ఈ కాటన్ బాల్ ఎర్రగా మారినట్టయితే ఖచ్చితంగా కల్తీ జరిగినట్టు సూచిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో పుచ్చకాయ ముక్కల్ని వేసినప్పుడు పండు రంగు మారినట్టయితే కృత్రిమ రంగు కలిపినట్టు అర్థమవుతుంది. ఇది కల్తీని సూచిస్తుంది. ఎల్లప్పుడూ గుండ్రని పుచ్చకాయని ఎంచుకోండి. ఇవి తీయగా ఉంటాయి, పొడవైనవి, తక్కువ రుచి, ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి.